పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనం చూస్తున్నాం. అతని ఈసీ అరెస్ట్ చేయమని చెప్పింది 24 గంటల్లో. అయితే ఇప్పుడు 48 గంటలు దాటేసింది. ఇంకా అతన్ని పట్టుకోలేకపోయారు ఏపీ పోలీసులు. పట్టుకోలేకపోయారా లేకపోతే వీరే తప్పిస్తున్నారా అతన్ని అనేది ఇప్పుడు ఎవరికి అంతు చిక్కట్లేదు. ఏదేమైనప్పటికీ ఈసీ ఆదేశాలు అయితే ఇవ్వగలుగుతుంది కానీ పట్టుకోమని మరి ఈసీ దగ్గరికి వచ్చి పట్టుకోలేదు కదా. సో ఏమంటారు అంటే ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం, అక్కడ తప్పు చాలా స్పష్టంగా కనిపించడం, అతన్ని ఇప్పుడు పట్టుకోలేకపోవడం అంటే ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థ ఈసీ అనేది ఇప్పుడు అక్కడి నుంచి ఒక ఆదేశం వస్తే ఈరోజు రాష్ట్రానికి రక్షకులుగా ఉన్నటువంటి ఈ పోలీసు వారు ఎంతో సీరియస్గా తీసుకుని ఆ విషయాన్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. వారే ఈరోజు రాజ్యాంగానికి రక్షణ కల్పించట్లేదు, ఇలాంటి తప్పుడు వ్యక్తులను కూడా పట్టుకోవట్లేదు. సో ఎలా చూడాలి ఇప్పుడు పోలీసు వారి వైఖరిని? కానీ ఈరోజు ఒక ఎలక్షన్ ఇండివిజువల్ బాడీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా ఈరోజు పట్టించుకోలేని తీరుని తప్పించుకుని తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేని, ఇప్పుడు ఇతన్ని తప్పించడంలో పాత్ర పోషిస్తున్నటువంటి అధికారులని మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా దీని మీద? తప్పించుకు తిరుగుతున్నారా లేకపోతే తప్పింపబడుతున్నాడా అనేటువంటిది చాలా పెద్ద క్వశ్చన్. అంటే నా అంచనా ప్రకారం, నా ఆలోచన ప్రకారం, నాకున్నటువంటి సోర్సెస్ ప్రకారంగా అయితే అరెస్ట్ చేశారు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు, తర్వాత ఒత్తిళ్ల వల్ల వదిలేశారు. ఇది ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఇంతసేపు ఇంత మీ ఇంట్రొడక్షన్ స్పీచ్లో ఈసీ చెప్పిందంటే ఒక విషయం చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉందంటే ఇవాళ మీరు కొత్తగా వచ్చి ఈసీ చెప్తే చేయరా అంటే సాక్షాత్తు కోర్టులు చెప్తేనే చేయలేదు. మీ అందరికీ గుర్తుండుంటే కోర్టుకి సంబంధించినటువంటి న్యాయమూర్తుల్ని దూషించినటువంటి కేసు, అలాంటి ఏవైతే ధిక్కరణ కేసులు ఉన్నాయో వాటిల్లో కూడా ఎవరైతే సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ ఎంపీలు కొంతమంది, ఎమ్మెల్యేలు కొంతమంది నిందితులుగా ఉన్నా సరే కోర్టు వాళ్ళని అరెస్టులు చెయ్యండి అని చెప్పినా సరే, వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి అని చెప్పినా సరే ఇవాళ వరకు అతిగతి లేదు. సాక్షాత్తు కోర్టులు చెప్తేనే వినలేదు వీళ్ళు. సాక్షాత్తు సిబిఐ అంటే దేశంలోనే అత్యుత్తమైనటువంటి ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అది. ఆ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఒక నిందితుడిని, ఒక మర్డర్ కేసులో, ఒక హత్య కేసులో నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తిని మేము విచారిస్తామన్నారు. ఫర్గెట్ అబౌట్ అరెస్టింగ్, విచారిస్తామన్నారు. విచారిస్తామంటేనే సిగ్గు ఎగ్గు లేకుండా ఆ నిందితుడికి రక్షణ కవచంలా ఉన్నదెవరు? రౌడీ మోకలను పెట్టేసి రక్షణ కవచంలా ఉన్నదెవరు? ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు మేమేం చేయలేమని చేతులెత్తేశారు. అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి. నేను ఎందుకు ఇందాక స్టార్టింగ్ లో ఆ మాట అన్నానంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంత అసమర్థులేం కాదు. ఎందుకనంటే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటేనే ఆదరా బాదరాగా మేఘాల మీద అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఎక్కడున్నా సరే డోర్లు బంద్ చేసుకొని ఉంటే తాళం కప్పలు పగలగొట్టేసి ఇంట్లో ఆడవాళ్ళు అంటే ఒకనొక సందర్భంలో అయితే నాకు తెలిసి ఒక అబ్బాయి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉండి ఆమెని హాస్పిటల్కి డెలివరీకి తీసుకెళ్తే అక్కడ కూడా పోయి ఏదో అరెస్ట్ చేసేసినటువంటి మహానుభావులు, చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేసినటువంటి మహానుభావులు, అలానే ఎక్కడో వేరే దేశం సిటిజన్షిప్ ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద ఒక మాట మాట్లాడినందుకు అతన్ని కనీసం మళ్ళీ వాపస్ కూడా వెళ్లకుండా ఆపుతున్నటువంటి మహానుభావులు, సమర్థులు. అలాంటి సమర్థులకి ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేని పట్టుకోలేకపోతున్నారా? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అని ఎందుకంటున్నా అంటే మీరు చాలా పెద్ద ఒక ఎంపీని మీరు అరెస్ట్ చేసి ఆయన కస్టోడియల్ టార్చర్ కి గురి చేయలేదా? సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధమైనటువంటి తప్పు చేయకపోయినా సరే, మీ దగ్గర దిక్కుమాలింది ఒక్క ఆధారం లేకపోయినా సరే ఆ మనిషిని మీరు అక్రమంగా అరెస్ట్ చేసి ఆల్మోస్ట్ 48 hours తిప్పలేదా? వీళ్ళు అంత అసమర్థులని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ ఇష్యూ ఏంటి అని అంటే పైనుంచి ఆదేశాలు రావాలండి. ఆ పైనుంచి ఆదేశాలు ఇంకే పై ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, ఇంకెవరు ఉంటారు? ఇవాళ వేరే ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో ముఖ్యమంత్రి కదా. నేను ఒక విషయం చెప్తానండి. వేరే ఎక్కడో ఏదో దేశంలో ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఏం చేయడానికి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే మీరు గమనించండి, వేరే దేశాలకు వెళ్ళేదే ఇలాంటి దరిద్ర పనులు చేయడానికి. నేను ఎక్కడో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఏం చెప్పాను, నేను రాష్ట్రంలో లేనన్నాడు. అంతకుముందర అదేంటి మన అల్లర్లు జరిగాయి గోదావరి జిల్లాలోనే జరిగినప్పుడు ఏం చెప్పాడు, నేను రాష్ట్రంలో లేనన్నాడు. ఈసారి కూడా అదే చెప్తున్నాడు. నేను ఏం చెప్తాను అని అంటే ఈసీ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. మొన్న
21st రోజు ఈసీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఐ హ్యావ్ ది కాపీ ఆఫ్ ఇట్. ఎంత 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 క్లియర్గా ఉందంటే ఇందులో 21వ తేదీన ఈ డేట్ 21 మే. ఎప్పటి వరకు చేయాలి వీళ్ళు? సింపుల్గా 5 PM on 22nd చేయాలి వీళ్ళు. ఎందుకు చేయలేకపోయారు? సమాధానం చెప్పక్కర్లేదా వీళ్ళు? ఏముందిలే సమాధానం, ఈసీయే కదా అడిగింది. కోర్టు అడిగితేనే మేమేం చేయాలా, సిబిఐ వస్తేనే మేమేం చేయాలా, మమ్మల్ని ఎవరు ఆపేది అని కూర్చున్నారు ఒక్కొక్కళ్ళు ఇవాళ రోజున. ఇక్కడ ఒకటి విషయం మనం ఏం అర్థం చేసుకోవాలంటే, వీళ్ళకు ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన విధానం చూడండి. ఎందుకనంటే కేసు ఎప్పుడు దర్జ్ అయింది? గృహ నిర్బంధంలో ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి ప్రభుత్వ గన్మెన్ల పహారాలో ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి. ఎందుకంటే ఎమ్మెల్యే అనేవాడు ప్రభుత్వ గన్మెన్లే కదా తనకి ఇచ్చేది. ప్రభుత్వ గన్మెన్ల పహారాలో ఉండాల్సినటువంటి వ్యక్తి గృహ నిర్బంధంలోంచి పారిపోయాడు, వేరే ఎక్కడో రాష్ట్రంలో ఉన్నాడు, అక్కడి నుంచి కూడా పారిపోయాడంటే ఏం చేస్తున్నారు పోలీసులు? అంటే వీళ్ళు ఇంటెన్షనల్ గానే కదా. అంటే ఎమ్మెల్యేని ఈరోజు లోకేష్ టార్గెట్ చేశాడని, అదంతా ఫేక్ వీడియో అని ఇప్పుడు అంబటి రాంబాబు ఇప్పుడు సాక్షి పత్రికల్లో కూడా చూశాను. ఫేక్ వీడియో అతను పిన్నెల రామకృష్ణారెడ్డి పగలగొట్టలేదంట, అది ఫేక్ క్రియేట్ చేశారంట అని ఒకళ్ళు చెప్తున్నారు. ఇంకొకరు ఏం చెప్తున్నారంటే అక్కడ రిగ్గింగ్ జరుగుతుందంట, రిగ్గింగ్ని అరికట్టడానికి వెళ్ళి కోపంలో ఫస్ట్రేషన్లో పగలగొట్టారు. వీళ్ళు పెద్ద సత్యహరిశ్చంద్రులు దిగొచ్చారు పైనుంచి, వీళ్ళట రిగ్గింగులు చేశారట. ఎవరో రిగ్గింగులు చేశారట, వీళ్ళు వెళ్ళట కాపాడారట. ఇంకా నయం, నిన్న మొన్న సోషల్ మీడియాలో ఒకటి చూసా, అదేదో ఈవీఎంలో పాము దూరిందని చెప్పి కాపాడడానికి వెళ్ళాడు అన్నట్టుగా ఉంది ఈ చందం. అదెట్టయితే నవ్వుకున్నాం, ఇది అట్లా నవ్వుకోవాలి. అరే నాయన, రిగ్గింగులు చేసింది మీరు, సాక్ష్యాలతో సహా బయట. ఇదే కాసు మహేష్ రెడ్డి, మీకు విషయం చెప్పనా, నిన్న మీడియా ముందరకు వచ్చేసి రిగ్గింగ్ చేసేసారు, అందుకే మా ఒక్క ఈవీఎం పగల కొడితే ఇంత రాద్ధాంతం చేస్తారా అని అంటున్నాడు. అసలు వీళ్ళకి నిజంగా ఎమ్మెల్యే పదవులు ఎవడిచ్చాడో, ఎందుకు ఇచ్చాడో నాకు నిజంగా అర్థం కావట్లా. నేను ఒక విషయం చెప్తాను చూడండి, ఒక ఈవీఎం పగలగొట్టినా 10 ఈవీఎంలు పగలగొట్టినా నీకు ఉన్నటువంటి శిక్ష అంటే ఇంక్రీజ్ అవుతూ పోతుంది తప్పించి నువ్వేం శిక్ష నుంచి పరిగెత్తలేవు. ఇక్కడ ఇంకో విషయం చెప్తా, ఇంత చెప్తున్నారు కదా వీళ్ళు, ఈవీఎంలను రిగ్గింగ్ చేశారు, అది మరి గాడిదలు కాస్తున్నారా ఇన్ని రోజులు? ఎందుకు కంప్లైంట్ చేయాలా? అంబటి రాంబాబు ఇవాళ వచ్చి రంకెలేస్తున్నాడు కదా, ఎందుకు కంప్లైంట్ చేయాలా? ఫేక్ అన్నావు కదా, ఎందుకు కంప్లైంట్ చేయాలా? అంటే అంబటి రాంబాబుకి ఫేక్ అనే పదం బాగా అలవాట్లేండి. ఫేక్ ఆడియోలు అన్నాడు ఆ రోజున, గుర్తుంది కదా మనకి. మాధవ్ కేసులో ఫేక్ వీడియోలు అన్నారు, గుర్తుంది కదా. వీళ్ళు ఎంత దిగజారుతారంటే, నేను ఒక విషయం చెప్తాను చూడండి మీకు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ అధినేత కావచ్చు, ఎంత దిగజారుతారు అని అంటే వీళ్ళు ఏ లెవెల్ కన్నా దిగజారిపోతారు. ఇవాల్టి రోజున ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేస్తూ, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తల్ని చంపుతూ, అయినా సరే మేమేం చేయట్లేదు, మేము అసలు శుద్ధపూసలం, అదేదో ఉంటుంది కదా సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసని లాగా ఈ మహానుభావుడు ఒక్కొక్కడు వచ్చి మమ్మల్ని మించినటువంటి సంఘ సంస్కర్తలు లేరని చెప్పుకుంటారు వీళ్ళు. ఒక్కొక్కళ్ళు సిగ్గుపడాలి ఒక్కొక్కడు అక్కడ కూర్చున్నటువంటి వాడు. ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఇస్ అ బిగ్ ట్రాప్, ఐ టెల్ యూ. ఎందుకంటే రేపు పొద్దున్న వీళ్ళు ప్రతిదీ చేసేదంతా వాళ్లే, రిగ్గింగులు చేసింది వాళ్లే, దాడులు చేసింది వాళ్లే, ఎక్కడికక్కడ ఈవీఎంలను ధ్వంసం చేసింది వాళ్లే, ప్రజల మీద ఇన్ఫాక్ట్ ఓటర్లతో సహా వాళ్ళ మీద దాడులు చేసింది వాళ్లే, వాళ్ళ మీద ఏమంటారు అంటే గొడవళ్ళు కత్తులు సమ్మెటలతో పెట్టి నరికింది వాళ్లే, బూత్ ఏజెంట్లని. అలాంటిది ఎందుకు పులివర్తి నాని గారి మీద సమ్మెటతో దాడి చేశారు వీళ్ళు కార్ల మీద. ఇవన్నీ వీళ్ళు చేసి మళ్ళీ సిగ్గు లేకుండా బయటకు వచ్చి ఒక్కొక్కడు ఇక్కడ కూడా కాదు, మళ్ళా వేరే దేశాల్లో కూర్చున్నాడు. అనిల్ కుమార్ యాదవ్ వేరే దేశంలో కూర్చున్నాడు. ఎప్పుడు వచ్చావన్నది కాదు తమ్ముడు, బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు కదా. ఇప్పుడు ఎక్కడున్నావురా నాయన నువ్వు అని అడిగితే ఎక్కడున్నాడు అనిల్ కుమార్ యాదవ్? ఎక్కడున్నాడు ఇప్పుడు? సింగపూర్ లో ఉన్నావా, అమెరికాలో ఉన్నావా, లండన్ లో ఉన్నావా, బ్యాంకాక్ లో ఉన్నావా, ఎక్కడున్నావు? మరి వాళ్ళు ఎందుకో మీ విజ్ఞతకి వదిలేస్తున్నా అని చెప్పి అన్ని అసలు అంటే ఆ మాటలు చూస్తేనైతే నిజంగా అసలు మిమ్మల్ని మించిన అసలు నటులేర్రా నాయన. అంటే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో నేను మళ్ళీ చెప్తున్నానండి. వాళ్ళే చేస్తారు తప్పులు, ఆ తప్పులు తీసుకొచ్చి టీడీపీ మీద రుద్దే ప్రయత్నం చేస్తారు, ఆ తప్పుల్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. ప్రజలు మీ అరాచకాల్ని సహించలేక ప్రజలు మీ మీద తిరగబడితే ప్రజల్ని కొట్టారే మీరు. సుధాకర్ ఏమైనా తెలుగుదేశం పార్టీయా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా తెలుగుదేశం పార్టీయా? ఎందుకు కొట్టారు? ఎందుకు వాళ్ళ మీద దాడులు చేశారు? ఇవాళ నీకు నిజంగా సిగ్గు ఎగ్గు ఉంటే, అదే కాసు మహేష్ రెడ్డిని అడుగుతున్నా నేను, నీకు సిగ్గు ఎగ్గు ఉంటే రిగ్గింగ్ జరిగితే ఏం చేయాలి? నువ్వు ఎమ్మెల్యేగా ఏం చేయాలి? పోయి కంప్లైంట్ చేయాలి. అంబటి రాంబాబు అంటున్నాడు ఫేక్ వీడియో అని, మరి గాడిదలు కాసావు 2 రోజుల నుంచి, కంప్లైంట్ ఎందుకు చేయాలి కదా? పోయి కంప్లైంట్, మా ఎమ్మెల్యే అభ్యర్థి మీద ఫేక్ వీడియో వస్తుందని కంప్లైంట్ చేయాలిగా, రిగ్గింగ్ చేశారండి అని కంప్లైంట్ చేయాలిగా,
పనికి మాలిన సన్నాసాలు కూర్చొని ఇక్కడ 24 గంటలు కూడా మాట్లాడుతూ ఉంటారా? ఇక ఈ కాసు మహేష్ రెడ్డి నిన్న అంటే నిజంగా వాళ్ళు ఎంత చండాల్లో చెప్తాను. కూర్చొని ప్రెస్ మీట్ లో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. వీడియోలన్నీ బయట పెట్టండి మీరు. ఒక్క వీడియో పెట్టి ఎలా మాట్లాడతాడు లోకేష్ అని అంటున్నారు. పెట్టారు వీడియోలు నుంచి బయట. ఏమైంది? ఒక వీడియోలో ఒక బూత్ ని ఎలా క్యాప్చర్ చేపిస్తున్నారో పిన్నెల రామకృష్ణారెడ్డి క్లియర్ గా ఉంది. ఇంకో వీడియోలో ఆడబిడ్డలు ఏ రకంగా బూతులు మాట్లాడాడో ఉంది. ఇంకో వీడియోలో ఏ రకంగా నంబూరు శేషగిరిరావు గారి మీద హత్యాయత్నం చేశారో ఉంది. ఇంకో వీడియోలో ఏ రకంగా బూత్ లోకి వెళ్లి పోలింగ్ ఏజెంట్లను కొట్టారో ఉంది. ఇంకెన్ని వీడియోలు బయట పెట్టమంటావు? అంటే వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా తప్పులు చేస్తారు, మళ్ళీ మేము జనాన్ని మోసం చేస్తారు. నేను అందుకే చెప్తున్నానండి. ఇవాళ మళ్ళీ అంటే ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అని అంటే వీళ్ళు క్లియర్గా కూడా అంటే మరి యాక్చువల్గా అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, పోలీస్ అధికారులు కావచ్చు, అందరూ కూడా ఈసీ ఆధీనంలో వర్క్ చేయాలి. కానీ ఇంకా కొంతమంది తమ స్వామి భక్తిని చాటుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నారు. అందుకు అలా పనిచేస్తున్నారు కాబట్టే ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈసీ చెప్పింది కదా అంటే చెప్తా సార్, ఈసీ 100 చెప్తుంది. కోర్టు కూడా చెప్పింది వీళ్ళకి, సిబిఐ కూడా చెప్పింది వీళ్ళకి. విన్నారా? ఏదన్నా వినరు వీళ్ళు. ఇంకా ఎక్కువ అరాచకం చేసే ప్రయత్నమే చేస్తారు, అంతకు మించి ఏమీ చేయరు. ఒక్కొక్కడు 1 by 1 దేశం వెదలు పారిపోతున్నాడు. వెల్లభనేని వంశీ పారిపోయాడు, అనిల్ కుమార్ యాదవ్ పారిపోయాడు, పిన్నెల రామకృష్ణారెడ్డి పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు అతనికి. అలానే కనుక మనం తీసుకుంటే సాక్షాత్తు వాళ్ళ రింగ్ లీడర్ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఆయనే పారిపోయాడు దేశం వదిలి. ఇంకేముంది చెప్పండి? సో ఖచ్చితంగా ఇవాల్టి రోజున ప్రజలు మాత్రం చాలా క్లియర్గా, చాలా నిశ్చితంగా జరిగే ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు. మీరు కోర్టులను మోసం చేయొచ్చు, ఎలక్షన్ కమిషన్ని మోసం చేయొచ్చు, సాక్షాత్తు ఏమంటారు అని అంటే ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టొచ్చు. కానీ ప్రజల్ని ఎన్నిసార్లు మోసం చేస్తారు? ప్రజలు మీ మీద ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యతిరేక మ్యాండేట్ ఇచ్చున్నారు. రేపు పొద్దున ఆ మ్యాండేట్ అనేటువంటి జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చినట్టు బయటపడుతుంది. ఈసీ ఆదేశాలు ఉల్లంఘన జరుగుతుంది. మరి ఏంటంటారు? మరి ఖచ్చితంగా ఒకటి నేను మీకు ఒక విషయం చెప్తానండి. ఇది కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు. ఇది అంటే నిన్న సాయంత్రం 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దే హ్యావ్ టు గెట్ అ రిపోర్ట్. అంటే ఎఫ్ఐఆర్ దర్జ్ అయిందా లేదా. అందుకనే మీరు గమనించండి, నిన్న ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ దర్జ్ అయిందని చెప్పి చూపించారు. 10 సెక్షన్ల కింద మేము అతన్ని బుక్ చేశామని చూపించారు. కానీ అతన్ని అరెస్ట్ చేయమని చెప్పి కూడా ఈసీ ఆదేశాలు ఇచ్చింది, ఈసీఐ ఆదేశాలు ఇచ్చింది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఇవాళ వరకు వాళ్ళు అరెస్ట్ చేయలేదు. సెక్షన్లు బలమైన సెక్షన్లు పెట్టారంటారా? అవి కూడా వీక్ డెఫినెట్. అంటే ఒకటి హత్యాయత్నం కూడా పెట్టలేదు అది. అంటే ఓన్లీ డిస్ట్రాక్షన్ ఆఫ్ ఈవీఎంస్ వీటన్నిటికి సంబంధించే పెట్టారు. కానీ వాళ్ళు హత్యాయత్నం కూడా పెట్టాలి, దానికి సంబంధించింది కూడా నాకు తెలిసి ఇదవుతుంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఈసీఐ దీన్ని ఫస్ట్ ఫేజ్ లో వీళ్ళకి చెప్పింది, చేయలేదనుకోండి, ప్రూఫ్స్ ఉన్నాయి. అంబటి రాంబాబు లాంటి కొంతమంది జోకర్లు బయటకు వచ్చి అవి ఫేకులు గీకులు అంటే నడవదు. ప్రూఫ్స్ ఉన్నాయి. లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా కొంతమంది స్వామి భక్తి ప్రదర్శించేటువంటి పోలీసులు ఉన్నారు, కొంతమంది స్వామి భక్తి ప్రదర్శించేటువంటి ఛానళ్ళ ఓనర్లు ఛానళ్ళు ఉన్నాయి. సో వాళ్ళ సహకారంతో ఏదో సాధించేద్దామని అనుకుంటున్నాడు పిన్నెల్లి. కానీ పరిగెత్తిచ్చి పట్టుకుంటారు. నువ్వు ఎంత దూరం పరిగెడితే అంత దూరంలోకైనా వచ్చి పట్టుకుంటారు. అందులో డౌట్ లేదు, అందులో ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు. గవర్నమెంట్ మారితే మీరు పట్టుకుంటారా లేదా మీరు వదిలేస్తారా? ఎందుకు వదిలేస్తాం? తప్పు ఎవడు చేసినా సరే వాడికి శిక్ష పడాల్సిందే. ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అయినా సరే తప్పు చేస్తే శిక్ష పడుతుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో, అందులో డౌటే లేదు. చట్టానికి అనుగుణంగా, చట్టానికి లోబడి, చట్టబద్ధంగా ఎవడైతే తప్పులు చేశాడో ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం. ఒక్కొక్కడికి శంకరగిరి మాన్యాలే చూపిస్తాం.